హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. జొన్న రొట్టె చేశాను కదండి 1 వీక్ కిందట మిషన్లో. అయితే దానికోసం ఆ మిషన్కి ఎలాంటి కవర్స్ వాడారు మేడం, ఎక్కడ తీసుకున్నారు అని చాలామంది కామెంట్ చేశారు కదా. దానికి చాలామంది చెప్పాను. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ కవర్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు అందుకే కవర్ కోసం నేను వీడియో చేస్తున్నాను. ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదండి. ఆ కవరు ఎక్కడ దొరుకుతుందో అనుకోవద్దు. మా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు లగేజ్ కోసం అందులో కిరాణా సామాన్ పెట్టి మనకు కవర్ ఇస్తారు కదండి. ఒకటి అంటే కొంచెం పల్చగా కాకుండా మరి థిక్గా కాకుండా ఉంటుంది. ఆ కవర్ యూజ్ చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కవరు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, మనకు ఆ మిషన్ సైజు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి వీడియోలో. ఓకేనా. జొన్న రొట్టెలు కానీ ఇంకేమైనా పూరీలు కానీ మనము అప్పాలు చేస్తాం కదా పండగలకి, అలా అప్పాలు చేసినా కూడా మిషన్ మీద కవర్ అనేది చాలా ఈజీగా ఉండాలండి. మనకు తీసినా కూడా కొన్ని కవర్స్ ఏంటంటే అతుక్కుపోతాయి వాటికి. అలా అతుక్కుపోకుండా మనకి ఇలా తీయగానే తొందరగా రివర్స్ వేసేయగానే కవర్ తీస్తే ఇట్లా ఊడి రావాలి కదా అండి. అలాంటి కవర్ను మనం చూజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మన కవర్స్ సెట్ కాలేదనుకోండి, ఒక 2-3 ట్రై చేసుకోండి. మీకు ఒక్కసారి కనుక కవర్ గురించి అవగాహన వచ్చిందంటే మీరు కంపల్సరీ చాలా బాగా చేస్తారనమాట. ఒకవేళ మీకు వీడియోలో కూడా అర్థం కాకుండా ఒక 2-3 కవర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అది మందంగా ఉంటే వస్తుందా, కొంచెం పల్చగా ఉంటే వస్తుందా మనకు ఈజీగా. మన ఎంత నూనె పెట్టినా కూడా కొన్నిటికి రావండి, అసలు అవి ఇచ్చుకుపోతుంటాయి అనమాట. అక్కడక్కడ సగం సగం ఇచ్చుకుపోయి అతుకుపోవడం అనేది ఉంటుంటుంది కదా. అలా కాకుండా కవర్ ఈజీగా రావాలి. ఆయిల్ చాలా తక్కువ పెట్టాను నేను. 4-5 రొట్టెల వరకు కూడా ఆయిల్ పెట్టలేదన్నమాట దాంట్లో వీడియోలో. ఆయిల్ ఎక్కువ లేకుండా లైట్గా మరీ పెడితే కూడా వస్తుందండి. ఆ కవర్కి కొంచెం ఫ్రీగా ఉండదు అనమాట. ఆయిల్ పెట్టకుండా కూడా చేయొచ్చు. జస్ట్ ఏంటంటే అక్కడక్కడ లైట్గా అతుక్కుంటుంది. నేను అలా కూడా చేశాను. కొంచెం ఆయిల్ పెడితే ఇంకా 100% మనకు చాలా బాగా వస్తాయి అన్నమాట రొట్టెలు. ఓకేనా. ఇప్పుడు మనం ఆ కవర్ ఎలా ఉంటుంది, కవర్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది కిరాణం షాప్లో ఇచ్చే కవర్ అనమాట. మనకి ఇది సమాన్తో కూడా మనకు వేసిస్తారు. మనం తీసుకున్నప్పుడు కూడా 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్కి కూడా షాప్లలో మనకు సేల్ చేస్తారనమాట. ఇది మరీ తిక్కువ కాకుండా పల్చగా ఉందన్నమాట. చూడండి, ఇగో ఇది కూడా అదేనండి. ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. మనకు మీడియం సైజు, స్మాల్ సైజు, బిగ్ సైజు కవర్స్ కూడా ఇస్తారు కదా. మనకు మిషన్ ఏ సైజులో, ఇది 2 పీసెస్ కావాలి కదా, మనకు 2 ముక్కలు కావాలి కాబట్టి 2 ముక్కలు 2 సైడ్లో వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఇదిగోండి మీకోసం మిషన్ కూడా తెచ్చి పెట్టానండి. ఇప్పుడు ఈ మిషన్ సైజు మనం తీసుకోవాలి. ఓకేనా. కొంచెం బ్యాక్ జరుగుతా. ఇప్పుడు ఆల్రెడీ మనకు 2 పీసెస్ అవుతాయండి ఇవి. మీకోసం కొత్త కవర్ తీసుకొచ్చిన, ఇంకా అందరు చూపించమన్నారు కదా, అందుకే కొత్త కవర్ తీసుకొచ్చిన ఒకటి. మరి వాడింది అయితే, యూజ్ చేసింది అయితే కొంచెం డస్ట్ ఉంటుంది కదా, మనం మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి నీట్గా. చూడండి ఇప్పుడు మనకు సైజ్ ఇది అనేది ఇగో ఈ విధంగా. ఇది కనబడుతుందా లేదా, ఇగో మార్కింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా అందాజ చొప్పున కొంచెం ఫ్రీగా కట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు దీనికి సరిపోయేది కవర్ మనకి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు దీనికి మనం ఎలా కట్ చేయాలో చూద్దాం. కొంచెం బిగ్ సైజ్ ఉంటేనే బెటర్ అనమాట. కొంచెం బయటకు కూడా ఒక్కోసారి ఇప్పుడు మార్కింగ్ ఇగో చూడండి. ఇగో దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా కొంచెం దగ్గరకు పెట్టరా, ఫోన్ దగ్గర పెట్టు. ఇప్పుడు ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా మనకు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని అనామాతం తీసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది తీసేద్దాం మొత్తానికి. ఇక ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ లైట్ కనబడుతుంది. చూడు దగ్గర పెట్టు. కొంచెం ఫ్రీగా కట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మార్క్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కొంచెం ఫ్రీగా 1 ఇంచు నేను పెద్ద కట్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మనకు అటు ఇటు అయినా తర్వాత మంచి షేప్లో కట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఏంటంటే మనం కొంచెం ఫ్రీగా కట్ చేద్దాం. ఫ్రీ సైజ్ కట్ చేసి తర్వాత దీన్ని సెట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం రౌండ్ షేప్లో మనం కట్ చేసుకుందాం. ఓకేనా.
అది కవర్తో ఉంటే కొంచెం డబుల్పు కదా, అవన్నీ కొంచెము కార్నర్స్ ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్ అదేంటి కవర్ అతుక్కొని ఉంటుంది కదా, కొంచెం ఫ్రీగా రాదన్నమాట. ఇట్లా కొంచెం ఫ్రీగా కట్ చేసుకొని మనం కరెక్ట్గా షేప్లో కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి ఇంకా, సరేనా. ఇది ఇప్పుడు బిగ్ సైజే ఉంటుంది. ఇది ఎలాగో మరీ పెద్దగా కూడా ఉండొద్దండి, దాంట్లో ముడతొచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట మనకి. కొంచెం చిన్నగా చేసేద్దాం ఇక. ఓకే, ఇప్పుడు సరిపోద్ది అనుకుంటా. ఇంకొంచెం కూడా మంచి షేప్ వచ్చేటట్టు చూసుకుందాం. చూడండి జర నీట్గా ఉంటుంది అనమాట, కరెక్ట్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు కొంచెం పిండి రొట్టె ఎక్కువ పెట్టుకున్నా కూడా మిషన్లో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ 2 పీసెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇక వీటిపైన కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటే మనకు ఫ్రీగా వస్తాయి అన్నమాట. ఆయిల్ పెట్టకుండా వస్తుంది కానీ కొంచెం ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే ఫ్రీగా ఉంటుంది. చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి మళ్ళీ ఒకసారి. మనం కరెక్ట్గా పెట్టి చూస్తే కొంచెం పెద్దగా ఉంది కదా, ఒకవేళ ఇంకొంచెం తీసేద్దాం మనం, ఓకేనా. ఇంకొంచెం తీసేసుకుంటే ఈ కవర్స్ మనకు చాలా రోజులు వస్తాయండి. బయట పెడితే మాత్రం కొంచెం డస్ట్ పడుతుంది. జాగ్రత్త, కొంచెం రొట్టెలు చేయగానే వాష్ చేసి ఏంటంటే డస్ట్ పట్టని చోట పెట్టుకోండి అన్నమాట, సరేనా. డస్ట్ వచ్చేస్తుంది కదా ఇంట్లోకి, ఎక్కువ ఓపెన్ ప్లేస్లో పెట్టుకోకుండా కొంచెం కేర్గా పెట్టుకోండి. ఇవి ఎక్కువ రోజులు మనం రొట్టెలు చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మంచి ఫోల్డ్ చేసి రొట్టెలు చేయగానే కొంచెం ఇట్లా వాష్ చేసి వాటర్తో ఫ్రిడ్జ్లో ఫోల్డ్ చేసి పెట్టుకుంటానండి. సరిపోద్ది. 2 కవర్స్ వచ్చేసాయండి. చూడండి చాలా సింపుల్. ఈ కవర్స్ మనం గారెలకు కానీ రొట్టెలకు కానీ ఎనీ రొట్టె చేయొచ్చండి. ఎలాంటి మొక్కజొన్న, పజ్జొన్న, తైద రొట్టెలు, బియ్యం రొట్టెలు, బియ్యపు గారెలు అంటే ఈ మిషన్లో ఏవైనా మనం చేసుకోవచ్చు. పూరి కానీ చపాతీకి కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రతి దానికి భక్షాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. దీని మీద భక్షాలు కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా మనకి ఈ 2 కవర్లను యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఒకవేళ ఇంకా బట్టల షాపులో ఇచ్చే కవర్స్ యూజ్ చేస్తే అవి కొంచెం థిక్గా ఉంటాయి అన్నమాట. వాటికి ఇంకా పిండి అతుక్కునే అవకాశం ఉంటుంది. ఇవైతే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. నేనైతే ఎందుకు నాకు ఆలోచన వచ్చి నేను ఈ కవర్స్ మీదనే ట్రై చేశాను. మరీ సన్నవి మనకు ఆయిల్ ప్యాకెట్స్ కూడా వస్తాయన్నమాట. అప్పుడప్పుడు మనం గారెలు చేస్తుంటే అప్పట్లో వాటికి అతుక్కుంటుంది అనమాట పిండి. వీటికైతే అసలు అతుక్కోలే. అంటే నేను చేయడం ఈ ఫస్ట్ టైం ఈ కవర్ మీద. ఎందుకు ఆ థాట్ వచ్చింది, 2-3 రకాల కవర్లు అప్పట్లో నేను యూజ్ చేశాను. చిన్న మన గారెలు కూడా పేపర్ మీద ఒత్తుకుంటాం కదండి, ఇలా మనకు పండగలు అప్పుడు సంక్రాంతికి అలా చిన్న గారెలు చేస్తాం కదా, వాటిపైన అతుక్కునేది తీసేటప్పుడు. ఇది మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలాంటి కవర్ మీద మనం కింద కూడా గారెలు చేసుకోవచ్చు. ఇలా చేతితో చేసేస్తే ఇది ఫోల్డ్ చేసి తీయడానికి చాలా బాగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా బాగుందండి. మీరు అడిగారు కదా అందుకే ఈ వీడియో చేశాను. ఇలా ఫోల్డ్ చేసి మనం పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇక మనం యూజ్ చేసినప్పుడు తీసుకోవచ్చు. చాలా కేర్గా మనం వీటిని భద్రపరచుకోవాలన్నమాట, ఓకేనా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. కంపల్సరీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది కూడా మొన్న జొన్న రొట్టె చేసినప్పుడు అడిగారు కదండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదండి. ఏ కవర్ యూజ్ చేయాలా ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అని అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా, ఓకేనా. బాయ్ బాయ్.